మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును అభిలాష్ రావు కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభిలాష్ రావు కలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయంతో జూపల్లి రాకను ఇప్పుడు స్వాగతిస్తున్నామంటూ అభిలాష్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నెల 20 జరిగే కొల్లాపూర్ బహిరంగ సభను ఏదైతే విజయవంతం చేయాలని కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయాల్లో మార్పులు అయితే మాత్రం సంతరించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అదే ఏదైతే జూపల్లి మొన్న చేసిన ర్యాలీ ద్వారా కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు మనకు పూర్తిగా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ ఇంతవరకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన రంగినేని అభిలాష్ రావు కూడా జూపల్లి రాకను స్వాగతించారు. అయితే పార్టీలో ఇంతవరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదైతే టికెట్ ఆశిస్తున్నారో జూపల్లి రాకతో కొంత సందిగ్ధంలో పడిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లి రాకను కూడా రంగినేని అభిలాష్ రావు చిన్నంబాయిలో ఘన స్వాగతం పలికి ఈ రోజు 20 తారీఖు జరిగే బహిరంగ సభకు స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జూపల్లి రాకను ఆయన స్వాగతించారు. జూపల్లి వస్తే కాంగ్రెస్ లో పునర్వైభవం వస్తుందని కూడా ఆయన ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం టికెట్ కి ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే జూపల్లి రాకతో మాత్రం పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయం మారిందని చెప్పొచ్చు. అయితే దీంట్లో భాగంగానే కాంగ్రెస్ లో ఇంతవరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా జూపల్లి రాకతో పాటు దామోదర్ రెడ్డి రాకను కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద జూపల్లి రాకతో ఏదైతే రంగినేని అభిలాష్ రావు కూడా స్వాగతం పలుకుతున్నట్లు ఈ సందర్భంగా మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రదీప్, ఇంకోటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి తీసుకున్న నిర్ణయం కానీ అభిలాష్ రావు చెప్తున్నటువంటి విషయాలు బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కడి వరకు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అవేవి జరగకుండా చాలా పక్కా ప్లానింగ్తో సమన్వయంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో జాగ్రత్త పడుతూ ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా సమన్వయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత అనేది కనిపిస్తూ ఉంది అనుకోవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన సభకు పార్టీ శ్రేణులకైతే సూచించారు. ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని కూడా నాయకులకు హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే నాయకులు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అంతర్గత విభేదాలను మర్చి పనిచేస్తున్నారని చెప్పొచ్చు. అయితే రాహుల్ గాంధీ ఒక్క మాటతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత సందిగ్ధ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎవ్వరు కూడా గీత దాటకుండా నాయకుల రాకను ఆస్వాదిస్తూనే నాయకుల రాకను స్వాగతం పలుకుతున్నారు. అట్లాగే కొత్త నాయకులు వస్తే పార్టీ కొంత బలపడుతుందని కూడా రాబోయే ఎన్నికల్లో కూడా పనిచేస్తుందని కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు రషీద్.